తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించడానికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సిగ్గుచేటని, కవులు కళాకారులు ముఖ్యమంత్రి కూర్చొని ఒక విగ్రహానికి దిశానిర్దేశం చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్లు విగ్రహాన్ని మార్చడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క మనస్సాక్షిని దెబ్బతీసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రమేష్, పొన్నం అనిల్ గౌడ్, పాషం అశోక్ రెడ్డి, పోతురాజు దేవేందర్, మాతన రాజేందర్, గడ్డి రమేష్, బోయిని తిరుపతి, బేతి శ్రీనివాస్ రెడ్డి, తోట మధు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు తిమ్మాపూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో మన్నెంపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశాం. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో రావుల రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అడ్డదిడ్డమైన నిర్ణయాలతో 2004లో ప్రజలందరి సమక్షంలో ప్రజలందరి సభగా వెళ్ళి తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. అట్లాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని కేసీఆర్ పేరు లేకుండా చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి భార్య మరియు అలాగే సోనియా గాంధీ వారి మొహాలు కొట్టొచ్చినట్టుగా కనిపించేటట్టుగా తెలంగాణ తల్లిని మార్చడం ఇది తెలంగాణలో చీకటి దినం ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇట్లాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఇప్పటికైనా బంద్ చేయాలి. కేసీఆర్ గుర్తులను నువ్వు జీవితంలో కూడా నువ్వు చెరిపేయడం నీ సాధ్యం కాదు, నీ తాత సాధ్యం కూడా కాదు.